హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో అయితే వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మరి ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొచ్చినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బాక్సింగ్ డే. బాక్సింగ్ డే ఏముందండి, మనం టీవీలో చూస్తుంటాం కదా గేమ్ డిష్యం అని చెప్పేసి బాక్సింగ్ చేసుకుంటా ఉంటాం కదా, అదేని అనుకుంటున్నారు. కానీ బాక్సింగ్ డే అంటే అది కాదు. అయితే ఈ రోజు ఏంటంటే December 25th అనమాట. ఈ రోజు క్రిస్మస్ పండుగ అయితే మనం జరుపుకుంటూ ఉన్నాము. క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి ఈ బాక్సింగ్ డేకి సంబంధం ఏమైనా ఉందా అంటే ఉంది. క్రిస్మస్ పండుగ జరుపుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఈ బాక్సింగ్ డే జరుపుకుంటాం. అంటే December 26th. ఎందుకు అలా జరుపుకుంటాము అంటే డిసెంబర్ పండుగ రోజున 25th పండుగ రోజున కొన్ని గిఫ్ట్లు అయితే మనకు వస్తూ ఉంటాయన్నమాట. పండుగ రోజున అంటే రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ పూర్ పీపుల్ కి కొన్ని గిఫ్ట్లు ఇస్తారు. అలాగే ఫ్రెండ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు, గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ గిఫ్ట్లన్నీ కూడా ఆ రోజు తీసుకుంటాం కాబట్టి ఆ రోజు చూడటానికి వాటిని ఓపెన్ చేయడానికి మనకి తీరిక ఉండదు. కాబట్టి ఆ నెక్స్ట్ డే అంటే December 26th నాడు ఆ బాక్సుల్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. అదే బాక్సింగ్ డే అనమాట. మనం యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా అనుకునేటటువంటి బాక్సింగ్ డే అయితే అది కాదనమాట. బాక్సులను ఓపెన్ చేసి ఏమేం గిఫ్ట్లు వచ్చాయి ఏందని చెప్పేసి అన్ని చూసే రోజే బాక్సింగ్ డే అనమాట. అసలు ఈ గిఫ్ట్లు ఇచ్చేటటువంటి సంప్రదాయం అనేది ఎలా వచ్చింది అంటే, ఈ బాక్సులు ఇవ్వడం అనేది ఎలా సంప్రదాయం వచ్చిందంటే, బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక ముగ్గురు జ్ఞానులు ఆ యొక్క పిల్లవాని దగ్గరికి 3 గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళారనమాట. అలా గిఫ్ట్లు తీసుకొని ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి గిఫ్ట్లు తీసుకొని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారనమాట. అందుకే ఒకళ్ళొకళ్ళు పరస్పరము గిఫ్ట్ బాక్సులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్రిస్మస్ తాత గురించి చెప్పుకుందాం. శాంటా క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం మనము. క్రిస్మస్ తాత వచ్చి అందరికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆయన అలా ఇస్తారు, ప్లస్ ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శాంటా క్లాస్ అసలు పేరు ఏంటంటే సెయింట్ నికోలస్ అనమాట. తను వచ్చేసి ఒక సాధువు, అంటే మోంక్ అంటారు ఇంగ్లీష్ లో, MONK. మోంక్ అంటే ఒక సాధువు, ఒక సన్యాసి అని అర్థం అనమాట. అయితే ఈ సాధువు టర్కీ దేశానికి చెందినటువంటి వాడు. తనకి 3 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, సిస్టర్స్ ఉండేవాళ్ళు. ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా బానిసత్వంలో ఉండటం వల్ల తన యొక్క ఆస్తిని ఆ చెల్లెళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత చిన్నపిల్లలంటే తనకి చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లల కోసం గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాళ్ళు. అలానే కొన్ని గుప్త దానాలు కూడా చేసేవాడు అనమాట, చాలా మందికి చేసేవాడు. ఆ విధంగా గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా, పేదవాళ్ళకి అలాగే పిల్లలకి కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడనమాట. కాబట్టి కాలక్రమేణా ఈ సెయింట్ నికోలస్ నేమ్ కాస్త శాంటా క్లాస్ గా చేంజ్ అయిందనమాట. అలానే శాంటా క్లాస్ రెడ్ డ్రెస్సే వేసుకుంటారా అని అంటే, రెడ్ డ్రెస్సే వేసుకుంటారు అనేది ఒక నమ్మకం, క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఒక నమ్మకం. అది కాకుండా 1930s లో అంటే 1930 సంవత్సరంలో కోకా-కోలా కంపెనీకి సంబంధించినటువంటి ఒక యాడ్ లో ఈ యొక్క శాంటా క్లాస్ ని యాడ్ లో చూపించారనమాట. ఆ యాడ్ లో వాళ్ళు రెడ్ డ్రెస్ వేశారు, అలానే మిగతా అంతా కూడా వైట్ గడ్డము అంతా వైట్ ఉండింది అనమాట. క్యాప్ ఏమో ఆ క్యాప్ ఉండేది. కాబట్టి అదే బాగా వరల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఓహో, శాంటా క్లాస్ అంటే ఇలా ఉంటాడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అదే బాగా ఫేమస్ అయింది. అందుకే రెడ్ డ్రెస్ లో ఎక్కువ చూపిస్తూ ఉంటారు. నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట. ఇక్కడ నా ఫోటో వస్తుంది, ఆ ఫోటోని ఇలా టచ్ చేయండి, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు. ఇలాంటి న్యూ వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.